పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగతంగా మీ ప్రార్థన అవసరతలన్నిటినీ కూడా మరి భారంతో ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు చేస్తున్న ప్రార్థన ఆలకించి ఏదైనా దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ వ్యక్తిగత జీవితంలోనూ మీ కుటుంబ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు అని మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం. మంచిది దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలన్నీ కూడా విశ్వాసముతో ప్రారంభించబడ్డాయి. విశ్వాసముతోనే ఈ పరిచర్య కొనసాగబడుతుంది. మీరు చాలామంది ప్రార్థన అవసరతలు కోరుతూ ప్రార్థన చేయమంటున్నారు. మంచిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంకేం ఆలస్యం చేయకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ధ్యాన అంశముగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 19వ వచనం వరకున్న భాగాన్ని చదువుదాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగబడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే నిలిచి ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించేది. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే కొరింథీ సంఘానికి పునరుత్థానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే కొరింథీ సంఘానికి పునరుత్థానమును గురించి ఆయన తెలిపిన, ఆయన చాలా క్లియర్గా పౌలు గారు చాలా తెల్లంగా పునరుత్థానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు పునరుత్థానం అంటే ఏమిటండి? పునరుత్థానం అంటే చనిపోయిన వారు తిరిగి లేపబడడాన్ని ఏమంటారు? పునరుత్థానము అంటారు. గమనించండి, పౌలు గారు చెప్పే మాట చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా అర్థవంతంగా, అర్థమయ్యే రీతిగా ఆయన కొరింథీలో ఉన్న సంఘానికి ప్రకటన చేస్తూ ఉన్నాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగములో నుంచే దేవుడు 7 రకాలైన సత్యాలు మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు పునరుత్థానమును గురించి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు పాయింట్ నెంబర్ 1, 12-13 వచనాలు. క్రీస్తు మృతులలో లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల
క్రీస్తు కూడా లేపబడలేదు కదా. పాయింట్ నెంబర్ ఏంటంటే, కొంతమంది మృతులు పునరుత్థానము లేదని బోధిస్తున్నారు. ఏమండి, యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక తెగ ఉంది. ఆ తెగ ఎవరంటే సద్దూకయ్యులు అనే తెగ. సద్దూకయ్యులు వాళ్ళకు కూడా ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? పునరుత్థానము లేదని నమ్మే తెగ. సద్దూకయ్యుల తెగ ఏంటి చెప్పండి? పునరుత్థానము లేదని. నిజమే, ప్రపంచ చరిత్రలో చనిపోయిన వాడు తిరిగి లేస్తానని చెప్పిన వారు అనేక మంది ఉన్నారు, కానీ చెప్పి తిరిగి లేచిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. చూడండి, కొందరు మృతుల పునరుత్థానము లేదని బోధిస్తున్నారు. నిజంగా ప్రియులారా, క్రీస్తు లేవడం అనేది సత్యం, వాస్తవం. అర్థమవుతుందా? ఆయన పునరుత్థానం తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి. ఏమంటే, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు వీరు పొంతు పిలాతు దగ్గర ఆజ్ఞ పొందుకొని సమాధిని కూడా కాపలా కాసి సీలు వేసి కాపలా కాశారు. అయినా నేనంటాను, వారు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఆపగలిగారా? మాట్లాడండి. ఆపలేదుగా. ఇప్పుడు వాళ్ళ పునరుత్థానం లేదంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు లేపబడి ఉండకపోతే, నేనంటాను ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కనుకనే ఈ రోజున మనం సత్యాన్ని వెంబడిస్తున్నాం. మీరు ఎప్పుడు నేను చెప్తాను, మీరు గమనించండి. ఆయన జననం, తర్వాత మరణం, పునరుత్థానం. అతను జనన మరణ పునరుత్థానాలు లేకపోతే అసలు మనకు నిత్య జీవం అనేది ఉందా? చెప్పండి. నిత్య జీవము, పరలోకం అనేది ఈ మూడాట్ల మీదనే రాయబడి ఉంది. బేసిక్ పాయింట్ ఏంటంటే అదే. అందులో ఒకటేంటంటే, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన తిరిగి లేపబడకపోతే ఈ రోజున మన పరిస్థితి ఎట్లాగుండేది? ఒక్కసారి మనం ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏమంటే, పునరుత్థానము ఆయన ముందే చెప్పాడు, 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేస్తానని. ఆయన తిరిగి లేవడాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేనంటాను, వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారు ప్రయత్నాల్లో వాళ్ళు ఏమైపోయారు? విఫలమైపోయారు. ఆయన చెప్పినట్టుగా 3వ దినాన మృత్యుంజయుడై పునరుత్థానుడిగా నా క్రీస్తు లేచాడు. ఆమేన్. లేవడమే కాదు, 40 దినాలు భూలోకంలో ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు? 40 దినాలలో 11 సార్లు. ఎన్నిసార్లు అండి? 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. ఎందుకంటే నేను అనేది, మొట్టమొదట పునరుత్థానుడై క్రీస్తును చూసిన వారు ఎవరంటే స్త్రీలు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించడానికి గల కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఏమండి, చాలా మంది స్త్రీలే యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించడానికి, అంగీకరించడానికి రీసన్ కారణం ఏంటంటే, మొట్టమొదటిగా పునరుత్థానము చూసింది ఎవరంటే స్త్రీలే. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, వాళ్ళు పునరుత్థానము లేదని బోధిస్తున్నారు. ఇక్కడ పునరుత్థానము లేకపోతే యేసు ప్రభువారు లేపబడలేదన్నట్లేనా అని ఒక ప్రశ్న మార్కు చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నారు? 12వ వచనములో, మీలో కొందరు పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదా? ప్రశ్నది. లేపబడి ఉండలేదంటే ఆయన లేపబడ్డాడు. ఆమేన్. ఆయన ఏమయ్యాడండి? లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. లేపబడ్డాడు అనడానికి తనను తాను ఆయన రుజువుపరుచుకున్నాడు. బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, పునరుత్థానం లేదన్నారా బాబు, మీరు పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదా అనే ప్రశ్న. నిజం చెప్తున్నాను, ఆయన పునరుత్థానుడైన తరువాత ఎన్నో మార్పులు, అవన్నీ వాస్తవమైన సత్యాలే. ఆమేన్.
ఒక మాట చెప్తాను, దానికి మేము ప్రత్యక్ష సాక్ష్యం. కారణం అంటే యేసు ప్రభు వారు సమాధి ఇప్పుడు కూడా ఏమైంది? ఖాళీగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు, ఇప్పుడు కూడా ఆయన సమాధి ఎలాగుందండి? దానికి మేమే ప్రత్యక్ష సాక్షులు. ఆయన సమాధిని చూసాం మేము. ఆ సమాధి ఎలాగుంది చెప్పండి? ఖాళీగా ఉంది. అంటే ఆయన తిరిగి లేపబడ్డాడు అనడానికి నిదర్శనం. ఆయన లేపబడ్డాడు. ఎస్, ఇప్పటికీ కూడా ప్రపంచ చరిత్రలో సమాధి ఖాళీగా ఒకే ఒక సమాధి, అదే నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము రెండో పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే పునరుత్థానం లేకపోతే 14వ వచనం చదువుదాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. ఇప్పుడు పునరుత్థానం లేకపోతే మన విశ్వాసం ఏమవుతుంది? వ్యర్థమైపోద్ది కదా. అందుకే బాప్తిసం ఇచ్చినప్పుడు కన్యక గర్భాన ఉద్భవించాడని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అలాగే ఆయన మీ పాపముల కొరకు కలవరి శిలువలో రక్తం కార్చాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అలాగే మీ పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని నమ్ముచున్నారా? అనగానే మనం ఏం చెప్తాం? నమ్ముచున్నాము అనే మాట వస్తుందిగా. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు ప్రియులారు గమనించండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడనే విశ్వాసమే. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక రాస్తూ పౌలు ఒక శ్రేష్టమైన మాట కొలస్సీ సంఘానికి చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 12వ వచనాన్ని చదువుదాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా, చూడండి, ఆయనతో కూడా మనం ఏమయ్యాం? లేచాం. దేవుని కోసం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము బాప్తిస్మమందు ఆయనతో కూడా ఏమవుతున్నాం? నేను ఒకసారి ప్రసంగం చెప్పాను. ఆయనతో సిలువ వేయబడుతున్నాం, ఆయనతో కూడా చనిపోతున్నాం, ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం, ఆయనతో లేపబడుతున్నాం, ఆయనతో సింహాసనం మీద కూర్చోబోతున్నాం, ఆయనతో ఏలబోతున్నాం అని ఒకసారి నేను ప్రసంగం చెప్పాను. ఇప్పుడు ప్రియులారా, బాప్తిస్మము ద్వారా ఆయనతో మనం ఏమవుతున్నామంటే పాతి పెట్టబడే అనుభవం. ప్రియులారా, అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన. చూడండి, పాతి పెట్టబడవారమై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించాం. ఇప్పుడు విశ్వసించాము కాబట్టి ఆ విశ్వాసము ద్వారా ఆయనతో కూడా మనం ఏమవుతున్నాం? ఆయనతో కూడా తిరిగి మనము లేచాం. ఇందాక అక్కడ పౌలు గారు చెప్పాడు, ఆయన తిరిగి లేపబడకపోతే మా విశ్వాసము వ్యర్థమే అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? క్రీస్తునందు విశ్వసించుడు ఎంతో భాగ్యం. యేసు తిరిగి లేచేట వలన ఏమంటే మనలో విశ్వాసం పెరిగింది. కాబట్టి చాలామంది ఆయన యందు విశ్వసించుట, తిరిగి లేచుట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు గారు, దేవుని ప్రభావమందు విశ్వసించుట. ఎవరు ప్రభావమందు? దేవుని ప్రభావమందు విశ్వసించడం. ఆమేన్. దేవుని ప్రభావమందు విశ్వసించింది కాబట్టి 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీ డాక్టర్ల వలన బాగుపడనది, మందుల వలన జరగనది, ఏమండి ఆయన వస్త్రమును ముట్టగా ఏమండి ఆయనలో ఉన్న ప్రభావము బయలు వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మనము దేవుని ప్రభావమందు మనం ఏం చేస్తున్నాం? అక్కడ రాయబడిన మాట అదే. దేవుని ప్రభావమందు మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు
ఈ రాత్రికాల సమయంలో ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, ఇప్పుడు దేవుని ప్రభావమందు మనం ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసిస్తున్నామా? దేవుని ప్రభావమందు విశ్వాసములోనికి మనం రావాలిగా. వచ్చామా? పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారానే మనము ఆయనతో కూడా తిరిగి లేచాము. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతూ ఏమండి 6వ అధ్యాయంలో చూస్తే 7వ వాక్యం నుంచి చదువుదాం. క్రీస్తుతో కూడా మనము చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా మనం ఏమవుతున్నాం అంటే జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటాను అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కొరింథీ సంఘానికి, బాబు పునరుత్థానం లేకపోతే మన విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వ్యర్థమే. ఆయన విశ్వసించాడు కాబట్టి, ఆయన విశ్వాసములో మనం ఉన్నాము కాబట్టి ఈ రోజున ఆ దేవుని ప్రభావమందు విశ్వసించాము కాబట్టి మనలో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటో చెప్పనా? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావమందు విశ్వసించడం ద్వారా మనలో జరిగింది ఏంటంటే ఆయనతో కూడా మనము తిరిగి లేచాము. చప్పట్లు కొట్టండి. ఇది ఆత్మ సంబంధమైన పునరుత్థానం. ఆమేన్. ఆత్మ సంబంధమైన పునరుత్థానం. ఇప్పుడు లాజరు చనిపోయినప్పుడు ఏమన్నా 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు. వచ్చినప్పుడు మార్తమ్మ గారు యేసు ప్రభువుని చూడగానే పరిగెట్టుకు వెళ్ళిపోయింది. అయ్యా, నీవు గనక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. మరి యేసు ప్రభువారు అన్నారు, యేసు అన్నాడు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పాడు. 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమందు పునరుత్థానమందు లేచినని నేను ఎరుగుదునని. అందుకు యేసు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు పునరుత్థానమును జీవమును నేనే అన్నారు యేసు ప్రభు. ఇక్కడ మాట అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు మార్తని. మార్త ఏమంది? అయ్యా, నిన్ను నమ్ముచున్నాను అని. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ముగ్గురిని, చనిపోయిన వాడిని ముగ్గురు తిరిగి లేపాడు యేసుప్రభు. ఒకటి లాజరు, రెండవది యాయీరు కుమార్తె, 3 నాయీను అనే గ్రామములో వెధవరాలి యొక్క కుమారుడు. ఈ ముగ్గురు వ్యక్తులు చనిపోయిన వారిని ఆయన బ్రతికున్న కాలములోనే పునరుత్థానుడిగా వాళ్ళ ముగ్గురిని ఏం చేశాడు? తిరిగి లేపాడు కదా. హల్లెలూయా. ఆయన లేపాడంటే అర్థం ఏంటి బాబు? నేను అలా ఎలాగ లేపాను, నేను కూడా లేపుతాను అన్నాడు. ఖచ్చితంగా లేచాడు. కానీ ఇక్కడ ఉన్న మనం అందరము కూడా విశ్వసించాం. ఒకవేళ పునరుత్థానుడై తిరిగి లేచి ఉండకపోతే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమైందంటే, ఒరే బాబు, తిరిగి లేచి ఉండకపోతే మీ విశ్వాసం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించాలి సంగమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావంతో విశ్వసించాలి. 3వదిగా మనం చూసినప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, దయచేసి 15వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు
క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులలో నుండి లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగబడుతున్నాం. ఉండండి, పునరుత్థానము లేకపోతే పునరుత్థానము గురించిన సాక్ష్యం కూడా అబద్ధ సాక్ష్యం అవుతుంది. ఆ సాక్ష్యం కూడా ఏమవుతుందండి? వ్యర్థమైపోతుందని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తలులు ఎక్కడ సాక్ష్యం ఇచ్చినా పునరుత్థానమును గురించే. ఎందుకంటే తిరిగి లేచిన వ్యక్తి యేసు ప్రభువారు ఒక్కడే. అందుకే పునరుత్థానుడైన యేసునే మేము ఏం చేస్తున్నామన్నారు, వాళ్ళు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆమేన్. ఆయన వచ్చారు, ఆయనను మీరే సిలువేసేశారు. ఏమండి, కానీ దేవుడు ఆయన మూడో దినాన్ని ఏం చేశాడు? లేపి ఉన్నాడు. దానికి మేమందరం ఏమని చెప్పారు అపోస్తలులందరూ? మేము సాక్షులం. ఆమేన్. వాళ్ళే కాదు, మనము కూడా ఈ లోకంలో వారికి అందరికీ మనం ఎలాగున్నాము? సాక్షులుగా ఉన్నాం కదా. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఇతరులకు కూడా మనం ఎలాగున్నామంటే, మనము ఆత్మ సంబంధంగా బాప్తీసం ద్వారా ఆయనతో సిలువ వేయబడుతున్నాం, ఆయనతో కూడా పాపముల విషయంలో చనిపోతున్నాం, ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. ఏమండి, ఆయనతో కూడా మనం ఏం చేయాలి? తిరిగి లేపబడే అనుభవంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము పునరుత్థానం గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన పునరుత్థానమే జరగకపోతే మేము చెప్పిన సాక్ష్యం ఏంటి? అది కూడా వ్యర్థమే కదా. వ్యర్థం అనలేదు, అది అబద్ధ సాక్షులుగా అగబడును కదా. ఎందుకు చెప్తున్నానంటే, పునరుత్థానము లేదనే సద్దూకైలు బ్యాచే కాదు, కొంతమంది అలనాడు కొరింథీ సంఘంలోనే ఉన్నారు. యేసు ప్రభువారు ఎలాగైతే ఆయన తిరిగి లేచాడో, ఆయన ప్రజలమైన మనము విశ్వసించిన వారిని, విశ్వసించేవాడు ఎవడైనా కూడా ఆయనతో తిరిగి లేపబడము ఎంత సత్యమో, అలాగనే ఆయన పునరుత్థానుడై ఉన్నాడు అని ఇచ్చిన సాక్ష్యము కూడా అంతే సత్యం. ఆమేన్. ఆయన లేపబడకపోతే ఎంతమంది మనం ఆధ్యాత్మికంగా లేపబడి అనుభవంలోకి వస్తామా? ఈ రోజున క్రీస్తుని ఎరిగి ఉండేవాళ్ళమా? క్రీస్తును మనం తెలుసుకునే ఉండేవారమా? హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఏదో ఆర్డినరీ వాడు కాదు నాన్న. చనిపోయి తిరిగి లేస్తానని చారిత్రకమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తిరిగి లేచాడు అని. మీ దగ్గర తిరిగి లేవలేదు అనడానికి ఏదైనా ఆధారం ఉందా? చెప్పండి. తిరిగి లేదు అంటే మరి సమాధి ఎలాగుండాలి? ఖాళీగా ఎందుకు ఉంటుంది? అవునా కదా? వాస్తవం. లేదు అనడానికి ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదు. ఆయన తిరిగి లేచాడు అనడానికి చాలా చారిత్రాత్మక అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన పునరుత్థానుడే లేకపోతే ఆయన గురించిన సాక్ష్యం ఏమవుతుందని? వ్యర్థమే కదా. ఇప్పుడు అపోస్తలులందరూ పునరుత్థానుడైన యేసుని మేము ప్రకటించుచున్నాం. ఒరే ఆపే దొమ్మి ఎవరికైనా ఉందని సవాల్ చేసేసారు అపోస్తలు. ఎవరండి? ఇప్పుడు పేతురు గారు చెప్పారు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తలుల కార్యగ్రంథం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలు తొలగించి ఏం చేశాడు? ఆయనను లేపెను. ఆమేన్, ఆమేన్. చూడండి పిల్లరా, 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం ఏంటి చెప్పండి? సాక్షులము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై పేతురు గారు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? మరణము ఆయనను బంధించి ఉంటే అసాధ్యము. మరణ వేదనలు దేవుడు తొలగించి ఆయన ఏం చేశాడు? ఆయనను లేపాడు. యేసును దేవుడు లేపాడు. దీనికి మేమందరము ఏమన్నాడు చెప్పండి? అపోస్తలులు మేమే సాక్షులు అని అంత ధైర్యంగా చెప్పగలిగారంటే దానికి కారణం ఏంటి చెప్పండి?
ఆయన తిరిగి లేచాడు కాబట్టి. అబ్బాయ్ ఆమేన్. అంత ధైర్యంగా మేమే సాక్షులం, ఆయన తిరిగి లేపాడు. ఎస్, ఒకవేళ ఆయన తిరిగి లేచి ఉండకపోతే పౌలు యొక్క వేదన అదే. హలో, ఆయన తిరిగి లేపబడి అలా మేము చెప్పిన ఈ సాక్ష్యము అబద్ధ సాక్ష్యం అయిపోతుంది కదా అని వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవంగా ఒక మాట చెప్తాను, అదేంటి చెప్పనా? దేవుని బిడ్డలారా, నీవు నేను మనము కూడా పునరుత్థానమునకు అపోస్తులైన వారు ఏ విధంగా సాక్షులుగా ఉన్నారో ఇతరులకు మనం ఎలాగ ఉండాలి? చెప్పాలి గట్టిగా, సాక్షులుగా ఉండాలి. ఎంతమందికి సాక్షులుగా మనం ఉంటున్నాం? నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నిజంగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మనం చెప్పే సాక్ష్యం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఆమేన్. సరే, 4వ విషయానికి వెళ్దాం. 4వ విషయంలో మనం చూస్తే 16, 17 వచనాలు గమనిద్దాం. మృతులు లేపబడిన ఎల్లా క్రీస్తు కూడా లేపబడలేదు. 17 వచనం, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు పాపములోనే ఉన్నారు. 4వదిగా, పునరుత్థానం అనేది లేకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపములోనే ఉన్నట్టు కదా. హలో వినండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కనుక ఒకవేళ ఆయన లేపబడకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపములో ఉన్నట్టు, పాపములోనే ఉన్నట్టు. దైవజనగమా, దేవుని బిడ్డలారా, 4వదిగా పునరుత్థానమే కనుక లేకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? కానీ ఇప్పుడు క్రీస్తు పునరుత్థానము మన పాపములను క్షమించి మనల్ని ఏం చేసిందండి? పరిశుద్ధులుగా చేసింది. ఆమేన్. మన పాపములన్నిటినీ కూడా క్షమించి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏం చేసిందో తెలుసండి? నిజమే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఈ వాక్యాన్ని మనమందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఈ రోజున లేచి ఉండకపోతే పౌలు ఉద్దేశం ఏంటంటే ఇంకనూ ఎక్కడున్నట్టు? పాపములే ఉన్నట్టు. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనం చదవండి. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు రాయబడి ఉంది. చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తిరిగి లేచి మనందరిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు కదా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడ్డాడు. ఆమేన్. క్రీస్తు లేపబడ్డాడు అనడానికి కారణం, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు, లేపబడ్డాడు అనడానికి కారణం ఏంటంటే మనల్నందరినీ నీతిమంతులుగా, మనల్నందరినీ పునరుత్థానుడుగా తిరిగి లేచింది. ఎందుకంటే మనల్నందరినీ నీతిమంతులుగా తీర్చడానికి. ఆమేన్.